అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం వండే కర్రీలో కానీ దేంట్లోనైనా ఆయిల్ ఎక్కువైతే ఏం చేయాలో అనే టిప్ తెలుసుకుందాము. నేనైతే ఉప్మా చేశాను. దాంట్లో ఆయిల్ కాస్త ఎక్కువగా అనిపించింది. ఇలా ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇంట్లో తినడానికి ఇష్టపడరు. కాబట్టి నేనేం చేశానంటే మనం ఏదైతే ప్యాన్లో కానీ గిన్నెలో కానీ చేస్తామో దాన్ని కాస్త స్లోప్గా పెడితే మనకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా జారుతూ కిందకి వస్తుంది. చూడండి, నేను ఇలా క్రాస్గా పెట్టాను. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కిందకి వచ్చేసింది. చూడండి, నాకు తెలియకుండానే నేను ఇంత ఆయిల్ ఎక్కువగా వేసేసాను. సో దాన్ని ఇలా మనము ఒక గరిటెతో తీసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటే దీన్ని మిగతా వేరే వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేయాలి. సో క్రాస్గా పెడితే మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం సైడ్కి వచ్చేస్తుంది. దాన్ని ఇలా తీసేసుకోవాలి. దీన్ని ఇలా ఎక్స్ట్రా వచ్చిన ఆయిల్ని నేను దేనికోసం యూజ్ చేశానో కూడా నేను చూపిస్తాను. చూడండి, మనం ఉప్మాకి అయితే నేను తాలింపు వేసుకున్నాను. దాంట్లో ఎక్స్ట్రాగా వచ్చిన ఆయిల్ని ఇలా పక్కకి తీసుకుంటున్నాను. తీస్తుంటే ఆయిల్ కూడా చాలా వస్తూ ఉంది. సో ఇలా మొత్తం ఆయిల్ తీసి పక్కకి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేనైతే పప్పు చేసుకుంటున్నాను. సో పప్పు చేశాక దానికి తాలింపు కోసం ఈ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తాను. సో ఉప్మాకి సరిపడా ఉంచుకొని నేను ఈ బౌల్లో ఆయిల్ అయితే తీసేసాను. చూడండి, ఈ కప్పు నిండా ఆయిల్ వచ్చేసింది. దీన్ని నేను పప్పు తాలింపు కోసం యూజ్ చేస్తాను. దీంతో మనము ఉప్మాని చేసేసుకుంటాము. చూడండి, ఇది వేగిపోయింది కాబట్టి దీంట్లో కావలసినంత వాటర్ వేసుకొని నేనైతే ఉప్మాని చేసుకుంటున్నాను. కాస్త సాల్ట్ వేసుకొని అది మరిగాక ఉప్మాని రెడీ చేసుకుంటాను. ఏదైతే ఆయిల్ బౌల్లో తీసుకున్నానో దాన్ని నేను పప్పు తాలింపు కోసం యూజ్ చేశాను. ఇలా గరిటె తీసుకొని దాంట్లో మనకి పప్పు తాలింపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇలా కలుపుకొని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఈ తాలింపుని వేసుకోవడమే. చూశారు కదండి. ఎప్పుడైనా ఎక్కువగా ఆయిల్ ఉంటే దాన్ని ఇలా తీసేసి వేరే దానికి మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.